సార్, ఈరోజు యువత ఎదుర్కొనే ప్రాబ్లమ్స్‌కి, మన సనాతన ధర్మంకి ఏమైనా సంబంధం ఉందా? అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి ఏమైనా చేసుకోవటానికి, వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎతుక్కోవడానికి మన సనాతన ధర్మంలో ఏం పట్టుకోవాలండి? సనాతన ధర్మం అనేది ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ రిలీజియన్ ఆర్ మతం అనేది మనం డైలీ జీవనం మనం ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడాలి. అదే దాని ధర్మం. అంటే మనం ఏదైనా పాటిస్తుంటే మన పూర్వీకుల జ్ఞానాన్ని అలాగా ఒక ట్రెడిషన్స్ పరంగా, ఒక ఆచారాల పరంగా మనకు అందజేయబడింది. అదే సనాతన ధర్మం అంటే. సో ఈ ఆచారాలు మనం పాటిస్తూ ఉంటే మన డైలీ జీవితం ఇంప్రూవ్ అవ్వాలి, మన కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి, మన సంపాదన ఆర్ మన ధార్మికంగా సంపాదన, సో ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే అది మనల్ని లిమిట్ చేయకూడదు. పర్పస్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీ ధర్మం అనేసరికి అది మనల్ని పైకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడాలి. సో ఈ ఆధ్యాత్మిక సాధన ఆర్ ఈ సనాతన ధర్మం మనల్ని మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే యువతకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని. యువత అనేసరికి వాళ్ళలో చాలా ఎనర్జీ ఉంది, రైట్? సో ఈ ఎనర్జీని ఉపయోగపరచుకోవడానికి సో వాళ్ళు ఎలా వ్యక్తపరుస్తారు? సో వాళ్ళని స్కూల్లో ఉన్నప్పుడైతే ఆడుకుంటారు, పనిచేస్తారు. సో దే ఎక్స్పెండ్ దట్ ఎనర్జీ. సో తర్వాత ఉద్యోగానికి వచ్చేసరికి 24 గంటలు ఆర్ 8 అవర్స్ కూర్చుంటున్నారు, అంతా కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు. దెన్ వాళ్ళు ఆ లోపల ఉన్న ఎనర్జీని బయట పెట్టలేకపోతున్నారు. దెన్ వేరే వ్యసనాలు అన్నీ మొదలయ్యి, సో ఎంటర్టైన్మెంట్ అని ఇదని సో దే ఆర్ స్పెండింగ్ దట్ ఎనర్జీ ఇన్ డిఫరెంట్ వేస్. అదే ఆ ఎనర్జీని మనం ఇన్వర్డ్ లో పెట్టగలిగితే దాన్ని మన ప్రగతి కోసం, సమాజ ప్రగతి కోసం మనం ఉపయోగించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సాధనలు, పొద్దున్నే ధ్యానం చేసుకోవడం. సో దాంతో మన ఆలోచనలు కొంచెం దే కామ్ డౌన్, తర్వాత మనకి ఏది ఇంపార్టెంట్ అని పైకి వస్తుంది. సో అది ఆ ధ్యానం అలవర్చుకుంటే కొంచెం మనసు ప్రశాంతత. ఎందుకంటే ఇప్పుడు బయట గోల్స్ ఉన్నాయి, దేర్ ఆర్ ప్రాక్టికల్ గోల్స్. ఓకే, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, లేకపోతే ఇంత ధనం సంపాదించాలి, ఇవన్నీ ప్రాక్టికల్ గోల్స్. అవన్నీ చెయ్యాలంటే మన మానసిక పరిస్థితి ఎలా ఉండాలి? ఎందుకంటే మన మనసు ప్రశాంతత లేనప్పుడు ఈ బాహ్య ప్రపంచంలో ఉన్న గోల్స్ అన్ని మనం సాధించడానికి మనకే సార్ అంటే ఇప్పుడు ఏమంటారు, మన సనాతన ధర్మంలో చెప్పే ధర్మాలు ఏవైతే పాటిస్తారో కరెక్ట్ గా వాళ్ళు అలైన్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, వాళ్ళ ఉన్నతి వాళ్ళు చేసుకోండి. అసలు ఎలాంటి ధర్మాలు పాటించాలండి? అవును, ఇప్పుడు ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఆ ధర్మం అనే వర్డ్ గురించి అర్థం చేసుకోవాలి, రైట్? ధర్మం అనేది ఇప్పుడు చాలా రకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. డ్యూటీ అంటున్నారు, లేకపోతే రిలీజియన్ అంటున్నారు, ఆర్ లేకపోతే ట్రెడిషన్ అంటున్నారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్, రైట్? బట్ కానీ ధర్మం అంటే ఏంటి? సో ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, అంటే దాని తత్వం ఒక గుహలో ఉంటుంది. దాని పాత్ తెలుసుకోవాలంటే, ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఆ ధర్మం ఆచరించిన మనుషుల గురించి తెలుసుకోవాలి.